పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ ఆరాధనలో చదువుకున్న వాక్యమే మరొకసారి చదువుకుందాం. 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. వెంటనే 3వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఈ మాట చదువుదాం. 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమూలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడును గ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రభు సహాయం కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, ప్రశస్తమైన మీ పరిశుద్ధమైన నామమును బట్టి సాగిలపడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి పూజిస్తున్నాం. దేవా, దోషినైన నేను కలంకము కలిగి ఖాళీగా ఉండి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నన్ను ప్రభువా మీరు ఆకాశమందు నుండి చూసి మనిషిగా భూమి మీద జన్మించి దాసుడై ఏమీ లేనివాడుగా ప్రభువా మీరు బ్రతికి కల్వరి శిలువలో మీరు కార్చిన ప్రశస్త రక్తము చేత నన్ను కడిగి ప్రభువా బ్రతికించి నిర్దోషిగా నిష్కలంకముగా ప్రభువా నిష్కలంకమైన వ్యక్తిగా, అలాగే తండ్రి నిండిన వ్యక్తిగా మీరు నన్ను ఆత్మఫలములతో నిండిన వ్యక్తిగా మీరు చేసిన మీ పరలోక కార్యం అంతటిని బట్టి నీ ప్రజలందరితో కూడి నేను స్తుతించి ఆరాధించి ఘనపరుస్తున్నాను. క్రీస్తు ప్రభు వారి యొక్క బండ అనే సంఘములో నా పాదములను మీరు నిలిపి ఈ దినం వరకు ప్రభువా మీరు నిలిపిన మీ ప్రేమ కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, చదువుకున్న వాక్యములో నుండి నాతో మాతో మా అందరితో మాట్లాడి యోగ్యముగా మీ శరీరములో మీ రక్తములో పాలు పొందే ధన్యతను మా అందరికీ ప్రభువా అనుగ్రహిస్తురండి. లెక్కలేని తనము కానీ నిర్లక్ష్యము కానీ అలసత్వము కానీ మా ఏ ఒక్కరిలో లేకుండా మీ వాక్యము చేత దర్శించుమని ప్రార్థిస్తున్నాం. కనికరించుమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. యోగ్యముగా తండ్రి, యోగ్యముగా ఈ పరిశుద్ధమైన శరీరము రక్తములో పాలు పొంది మీరు ఆకడను అపేక్షించు వారముగా మాలో మీకు ఇష్టం లేనివి ఏమున్నాయో వాటిని మీ వాక్యము చేత సరిచేసుకొని మా హృదయములను సమ్మతిపరుచుకునే వారంగా మమ్మల్ని సిద్ధపరచుమని మిక్కిలి బలహీనుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆరాధనలో మాటలు మనం చదువుతూ వచ్చాము. యేసు ప్రభు వారు దేవుడు, గొప్ప భాగ్యవంతుడు, పరలోకంలో ఉండవలసిన వాడు. అంత గొప్ప దేవుడు భూమి మీదకి మనిషిగా దాసుడుగా ఏమీ లేనివాడుగా విధేయుడుగా తగ్గించుకున్న వాడుగా వచ్చినాడని చదివాం. ఇలాంటి లక్షణాలున్న క్రీస్తును మనం సంపాదించుకోవాలి అని పౌలు చెప్తున్నాడు. 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివాం. క్రీస్తును సంపాదించుకొని, చాలా వివరం ఉంది ఇక్కడంతా. చివరి మాట పెంటతో సమానంగా ఎంచుకుంటున్నారని పోయిన వారంలో మనం విన్నాం ఆ మాటను. అయితే ఎప్పుడు ఈ మాట అనగలము అంటే మొట్టమొదటిది జరిగినప్పుడు అనగలం. ఏమని? క్రీస్తుని ఎప్పుడైతే సంపాదించుకొని ఉంటామో అప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా సమస్తము పెంట కంటే ఇంకా హీనంగా ఎంచేటటువంటి అత్యున్నతమైన ఆత్మీయ స్థితి మనకు వస్తుంది. యేసు ప్రభు లేనప్పుడు మాత్రం రాదు. అందుకే మొట్టమొదట ప్రభు యొక్క బల్లలో లేదా ఆయన యొక్క రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందబోయే మనం
ఏం సంపాదించుకుంటున్నాము? సింపుల్గా చెప్పాలంటే యేసు ప్రభువుని సంపాదించుకోవాలంతే. ఆయన ఎక్కడుంటాడు? రూపంలో ఉండడు. ఆయన వాక్యంలో ఉంటాడు. వాక్యమే ఆయన, అందులో జీవం ఉంది. ఆయన మనం సంపాదించాలి. యేసు ప్రభువుని సంపాదించుకుంటే ఇంక ఈ లోకంలో ఏది అక్కర్లేదు, ఏం అవసరం లేదు. ఎందుకంటే సమస్తము ఆయనే కలగజేశాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనే ఉన్నవాడు, ఇచ్చేవాడు, నింపేవాడు, ధారాళముగా దయచేవాడు. ఆయన్నే సంపాదించేశాం మనం. ఇంకా ఈ లోకంలోని మనకెందుకు? చూడండి, ఇచ్చే దేవుణ్ణే సంపాదించిన తర్వాత ఇయ్యబడిన వస్తువుల విలువెంత? ఇచ్చే దేవుడే మనవాడైతే, ఇచ్చే దేవుడినే మనం సంపాదిస్తే ఈ లోకంలో సంపాదించబడిన వస్తువులు ఎందుకు చెప్పండి? కాబట్టి తిమోతికి రాస్తూ పౌలు క్రీస్తును సంపాదించన్నాడు. దానికి కొంచెం వివరణ రాశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, పక్కనే ఉంటుంది, తిప్పుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అన్నాడు. చూసారా? ఇప్పుడు క్రీస్తును సంపాదించుకొని కొంచెం వివరం. క్రీస్తు ప్రభు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఏ లక్షణాలు ఉంటాయి ఆయనకు, లేకపోతే ఏ లక్షణాలు కలిగి ఉండాలని ఆశిస్తూ వచ్చాడు అని కనుక ఆలోచిస్తే తిమోతికి పౌలు రాస్తూ చాలా వివరం చెప్పాడు. నీతి, ఏసే మన నీతి. అంటే ఈ లోకంలో నీతిగా బతకడమే యేసు ప్రభువును సంపాదించుకోవడం. అంటే మన నీతి కాదు, మనకిష్టం వచ్చినట్లు కాదు, మనకు నచ్చినట్లు కాదు. యేసు ప్రభు యొక్క నీతి నెరిగి బతికితే మనం ఆయనను సంపాదించుకున్న వారం. తర్వాత భక్తిని సంపాదించుకోమన్నాడు. భక్తి అంటే యాకోబు పత్రికలో చాలా వివరం చెప్పాడు. తల్లిదండ్రులు లేని వారిని పరామర్శించడం, విధవరాండ్రను పరామర్శించటము. మూడో చాలా ప్రాముఖ్యమైన ఇహలోక మాలిన్యము తన గంటకుండా కాపాడుకోవడమే. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో చదువుతాం. అంటే పరిశుద్ధంగా ఉండడం. భక్తిని సంపాదించుకోవడం అంటే పరామర్శించటము, పరిశుద్ధంగా ఉండడం. తర్వాత ఏం చెప్పాడు? విశ్వాసమును సంపాదించుకోవడానికి ప్రయాసపడు. విశ్వాసాన్ని కోల్పోవద్దు. కోల్పోయే రోజులు వచ్చాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి. ఎప్పటికీ అవి సైకిల్ చక్రం లాగా తిరుగుతూనే ఉంటాయి. విశ్వాసాన్ని చాలా ప్రోధి చేసుకునే రోజులు వస్తాయి, విశ్వాసాన్ని కోల్పోయే రోజులు వస్తాయి. అటు ఇటు కాకుండా చెదిరిపోయే రోజు వస్తుంది. అప్పుడు మన విశ్వాసం చెక్కు చెదరకూడదు అన్నమాట. అదే క్రీస్తును సంపాదించుకోవడం అంటే. 4వ చెప్పాడు, ప్రేమను సంపాదించుకున్నట్టుగా ప్రయాసపడము. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి, యేసే ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉంటే, అలా మనం ప్రేమించగలిగితే యేసు ప్రభువును సంపాదించుకున్న వారం. తర్వాత ఏం చెప్పాడు? ఓర్పును సంపాదించుకున్నట్టుగా ప్రయాసపడు. ఎందుకు మనం మందిరానికి వచ్చేది? గంటల తరబడి దేవుని వాక్యం వినేది ఎందుకు? గంటల తరబడి కూర్చునేది ఎందుకు? లేదా రోజుల తరబడి, లేదా రాత్రుల తరబడి ఆ ప్రార్థన ఈ ప్రార్థనను పేర్లు పెట్టి రకరకాలైన పరిస్థితుల్లో దేవుని మాటలు మనం వింటూ ఉంటాం. చాలా సంతోషం. దానివల్ల మనం ఏం నేర్చుకుంటామో తెలుసా? ఓర్పు అనేది వస్తుంది. చూడండి, 3 గంటలు లేదా 4 గంటల పాటు కూర్చొని శ్రద్ధాభక్తులతో ఇక్కడ కూర్చొని విన్నాం. ఏమండి? కాబట్టి ఎన్ని సంవత్సరాలకు, ఎన్ని భవిష్యత్తు కాలానికి, ఎలాంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కోగలిగే ఓర్పును మనం ఇక్కడ సంపాదించుకుంటున్నాం. అంటే ఓర్పును సంపాదించుకున్నట్టుగా ప్రయాసపడు. ఇంకేం చెప్పాడు? సాత్వికమును అంటే మృదుత్వం, సాత్వికతను సంపాదించుకోవాలి. వీటిని సంపాదించడానికి ప్రయాసపడు అని చెప్పాడు. 6 విషయాలు చెప్పాడు. క్రీస్తుని సంపాదించుకోవాలి. ఎలా ఉంటాడు ఆయన? ఆయన నీతి అయిన దేవుడు. భక్తి, ఆయనకు భక్తి అంటే పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధముగా జీవించటమే, పరిశుద్ధత కలిగి ఉండడమే భక్తి. విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం, ఇవి సంపాదించమన్నాడు. దేవుని వాక్యం వింటున్న మనము వీటిని సంపాదించగలిగితే క్రీస్తును సంపాదించుకున్నట్టు. వీటిని కనుక సంపాదించుకుంటే మిగిలిన వాటిని మనం చాలా హీనంగా చూసేటటువంటి అత్యున్నత ఆత్మీయ స్థాయి వస్తుంది పౌలు చెప్పిన మాట ప్రకారం. లేదనుకోండి, ఈ భూమి మీద ఉన్నవే గొప్పగా కనపడతాయి. దేవుడు చెప్పిన ఈ విషయాలన్నీ చాలా తక్కువగా లేదా మనకు అర్థం కానివిగా, ఒకవేళ ఎక్కువ అర్థమైపోయినట్టుగా, ఇంకేం లేదు కొత్తగా తెలుసుకోవడానికన్నా
నిర్లక్ష్యమో లేదా ఆసక్తి లేని నిరాసక్తమైన స్వభావమో కలుగుతుంది. కాబట్టి క్రీస్తు ప్రభువుని సంపాదించుకోవాలి. ఈ భూమి మీద ఉన్న ఎంతకాలం బతుకుతామో, అందుకే తిమోతికి రాసి ఈ పక్క పేజీలోనే ఉంది ఒక మాట చూడండి. 6వ అధ్యాయంలో ఏం చెప్పారండి? 7వ వచనంలో, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కానీ ఒకటి తీసుకొని పోగలము. ఏంటది? దేవుని తీసుకొని పోగలము. దేవుని సంపాదించుకుంటే దేవుడు ఎక్కడున్నాడో ఆయన దగ్గరికి ఆయన్నే తీసుకొని వెళ్ళగలం, లేదా ఆయనే మనల్ని ఆయన దగ్గర తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ భూమి మీద క్రీస్తు ప్రభువుని సంపాదించుకొని బతికితే దేవుని యొద్దకు ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. ఈ లోకంలో ఏమీ లేదు, ఏం తేలేదు, ఏం తీసుకొని పోలేం. చాలా ఉందని భ్రమపడుతూ ఉంటాం, పోతే ఏడుస్తాం, వస్తే సంతోషపడతాం. చాలా హాయిగా ఉందని అనిపిస్తుంది మనకు కదా. ఉన్నవంతా పోతే చాలా ఏడ్చి కూర్చుంటాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా తాత్కాలికం. అవి కొంత సమయమే, కొన్నిసార్లే మన అవసరానికి లేదా మనకు ఉపయోగపడేవి. గొప్ప దైవజనుడు ఎలీషా ఉన్నాడు. ఆయన గురువైన లేదంటే ఆయన నడిపించిన ఏలియా ద్వారా 2 ఇంతల ఆత్మ యొక్క శక్తిని పొందినవాడు. ఆయన దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు ఉన్నాడు కానీ మనసు కలిసి లేడు. ఎవరితో అంటే ఎలీషాతో, ఆయన దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి గేహజీ. ఆయనకు మనస్సు లేదు. నా ప్రవక్త లేదంటే నాకు దేవుని మాటల్ని చెప్పే లేదా దేవుని ప్రజలకు దేవుని మాటలను ప్రకటించి దేవుని ప్రతినిధిగా ఉండే ఎలీషా ప్రవక్త యొక్క మనసుతో పక్కనే ఉన్నాడు, మనసు కలిసి లేడు. కలిసి లేకుండా ఉన్నాడు. ఏం చేశాడు చెప్పండి? నా మనసు అతను ఎదుర్కొనడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా, గేహాజీ మనసేమో వేరే వాటి మీద ఉంది, ఎలీషా మనసేమో గేహాజీ మీద ఉంది. అరే నువ్వు ఎక్కడికి పోతే అక్కడల్లా నా మనసు నీతో పాటు వస్తుంది. నువ్వు చెడిపోతున్నావు, నువ్వు పాడవుతున్నావు, నువ్వు కాని వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వు వెళ్ళినప్పుడు నా మనసు రాలేదనుకుంటున్నావా? చెప్తున్నాడు చూడండి ఏం చెప్పారండి. ద్రవ్యమును అంటే డబ్బులు, వస్త్రములను బట్టలు, ఒలీవ చెట్ల తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ప్రశ్న. కాదు అనే సమాధానం. ఇది క్రీస్తును సంపాదించుకుని మనం చాలా వాటిని సంపాదించుకోవడంలో మన సమయాన్ని తలమునకలైపోయి ఉంటాం. మనం డబ్బు సంపాదించాలి. ఏమండి, తప్ప రైటా? రైటు తప్పు రెండును. సంపాదించాలి, అవసరానికి సరిపడినంత సంపాదించకూడదు, అవసరానికి మించి. ఇంతే, సింపుల్. ఏమవుతుంది అవసరానికి మించి ఎక్కువైతే? నెమ్మది లేకుండా పోతుంది. మనము దేవుని మీద విశ్వాసం లేకుండా పోతాం, దాన్ని నమ్ముకుంటాం, చెడిపోతాం. చివరికి జరిగే పని అదే. చివరికి అది ఊరిగా కూడా కావచ్చు. తిమోతికి రాస్తే అదే చెప్పాడు, నానావిధ శోధనల్లో పడిపోయి తమ్మును తామే పొడుచుకొని రీ అని. అందుకే చాలా మందికి ఈ పిచ్చి ఎక్కువ ఉంటుంది. డబ్బు బాగా సంపాదించాలి, డబ్బు బాగా సంపాదించాలని. సంపాదించిన తర్వాత దానివల్ల ఏం నెమ్మది ఉండదని దేవుని వాక్యంలో ఉంది, దానివలన సంతోషం ఉండదని దేవుని వాక్యంలో ఉంది. ఒకవేళ కలిగితే దేవుని వాక్యం అబద్ధం అవుతుంది. పొరపాటును కూడా ఎప్పటికీ దేవుని వాక్యం అబద్ధం కాదు, అసత్యం అంతకంటే కాదు. కాబట్టి దానివలన అది పెరిగిందా? డబ్బులు పెరిగి ధనము హెచ్చినను 65వ కీర్తనలో దావీదు చెప్తాడు, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టద్దు. చదువుదామా 65వ కీర్తన 10వ వచనం చివరి మాట, దోచుకొనుట చేత గర్వపడకూడని చెబుతూ ధనము హెచ్చినను దానిని. చదవండి, మీ బైబిల్లో ఉందా? కీర్తనల గ్రంథం 65 కదా, క్షమించండి, 62 10వ వచనంలో చివరి ఉంది, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి,
ధనం హెచ్చినా అంటే పెరిగినా దాన్ని లక్ష్య పెట్టద్దు. క్రీస్తును సంపాదించుకున్న వాళ్ళు డబ్బు ఎక్కువ వచ్చినా దాన్ని ఏం లక్ష్య పెట్టరు. ఎందుకంటే అది దాసి అంతే, లేదా దాసత్వం కలిగిందిగా పని చేయించుకోవాలి ధనాన్ని. లేదా దాన్ని యజమానిని చేశామా అనుకో, మనల్ని బానిసల్ని దాసుల్ని చేసి మనల్ని చంపి పారేయగలదు. అందుకే అలా పాడైపోయిన వారు ఒకవేళ దాని మీద ఎక్కువ మక్కువ సంపాదన మీద ఎక్కువ మక్కువ వస్తే చెడిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉన్నాం, ద్రవ్యం సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. అందుకే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాడు యేసుప్రభు. కాకులను చూడండి, పిచ్చుకలను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి కొన్ని వేల సంవత్సరాలకు సరిపడా బస్తాలు ఎక్కడ కూడబెట్టుకోవు అని చెప్పాడు. ఏ పూట కాపూట. మనకన్నా అయితే రేపటికి ఇంట్లో బియ్యం ఉంటే అన్నం చేసుకొని తింటాం కదా. ఆకాశ పక్షికి రేపటి తిండిని వాళ్ళ సంపాదించదు. ఏ పక్షి కూడా మీకు తెలుసో లేదో. ఏ గూట్లో కూడా గింజలు ఉండవు, ఏ కాకి గూళ్ళలో కూడా గింజలు ఉండవు. అది పొద్దున్న లేస్తానే ఎగురుకుంటా పోతుంది, ఎక్కడ దొరుకుతుందో తెచ్చుకుంటుంది, ఆ రోజుకి తింటుంది, సరిపోతుంది. మన జీవితం అట్లుంటే ఎంతో హాయిగా ఉంటుంది. మనం వేల తరాలకి లేదంటే వందల సంవత్సరాలకి యుగాలకు సరిపడినంత సంపాదించాలని మనకు అవకాశము లేదు, మనం సంపాదించలేమనుకోండి. లోకంలో చాలా గొప్ప పేరెన్నిక కలిగిన ధనవంతులందరూ ఉన్నారు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. దేవుడు వాక్యం చెప్పాడు, ఈమని ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. అయితే ఎక్కడుంటారు వాళ్ళంతా? బైబిల్లో ఉన్న ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు, కాలిపోతా ఉన్నాడు. తట్టుకోలేక లాజరును పంపించమని దేవుణ్ణి అడుగుతా వచ్చాడు. కాబట్టి ధనము సంపాదించుకొని నరకానికి పోవడం కన్నా అవసరానికి కావాల్సిన ధనం దేవుని చేత పొంది ఈ భూమి మీద సంతోషంగా బ్రతకడంలోనే దేవుని యొక్క ఉద్దేశం లేదా దేవుని యొక్క చిత్తం అయి ఉంది అని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అందుకే క్రీస్తును సంపాదించుకోవాలి, డబ్బును కాదు. తర్వాత బట్టలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, మేకలు, ఎడ్లు, దాసదాసీలు ఇవన్నీ గేహాజీ నువ్వు ఎందుకున్నావయ్యా ఇక్కడ? వీటిని సంపాదించుకోవడానికా? ఇది టైం అనుకుంటున్నావా? కాదు. ప్రియులారా, మనం యేసు ప్రభువుని సంపాదించుకోవాలి చెప్పాడు. ఆ లిస్టు 6 వరుసగా. ఇంకొక మాట చదివి మనం ముందుకెళ్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు అంటాడు, కేవలము క్షమించండి 9:19 చదవండి. 9 కాదండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:19 చదువుదాం. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి. ఇది మాట అంటే యేసు ప్రభు దాసునిగా చేసుకుంది ఎందుకు? దాసుడిగా ఎందుకయ్యాడు ఆయన? దాసులైన మనల్ని సంపాదించుకోవడం కోసం. పౌలు ఎందుకు దాసుడయ్యాడు? అందరికీ నన్ను ఎవరు దాసుని చేయలా, నన్ను నేనే దాసునిగా అపాయింట్ చేసుకున్నా అందరికీ. ఎందుకో తెలుసా? నేను ఏ ఒక్కరిని కూడా పోగొట్టుకోకూడదు, అందరినీ సంపాదించుకోవాలి అని అనుకున్నాడు. ఎంత గొప్ప ఆత్మీయ సత్యమో తెలుసా? మన జీవితంలో మనం అంటే ఇష్టపడేవారు, మనల్ని కాదనని వారు, మన కోసం ఏదైనా సరే సమర్పించగలిగిన వారు, అలాంటి వాళ్ళ లిస్ట్ రాయమంటే పెన్ను వణుకుతుంది అనమాట. ఎందుకంటే ఎవరు ఉండరు కదా, ఎవరుండరు. చాలా మందిని మనం సంపాదించుకోవాలి. మనుషులను సంపాదించుకున్నాడు, ఎక్కువ మందిని. క్రీస్తును సంపాదించుకోమన్నాడు. క్రీస్తును సంపాదించుకోవడం అంటే యేసు ప్రభు యొక్క శరీరం అనే సంఘాన్ని సంపాదించుకోవడం. ఇక్కడ సంపాదించుకోవడం అంటే ఎప్పుడు డబ్బుల మీద పోతా ఉంటుంది మనసు జనాలకందరికీ. ఇక అట్లయ్యే మొత్తం అంతా పాడైపోతుంది వ్యవస్థ. అసలైన సంపాదన ఏంటో దేవుని వాక్యంలో అది తెలుసుకోవాలి. మనుషుల్ని సంపాదించుకోవాలి, ఆత్మల్ని సంపాదించాలి, దేవుని యొక్క ప్రజలను సంపాదించుకోవాలి. ప్రజల డబ్బుల్ని, ప్రజల సొమ్ముల్ని కాదు, ప్రజల ఆస్తుల్ని అంతకంటే కాదు, మనుషులు సంపాదించాలి. చాలా లిస్ట్ చెప్పాడు. ధర్మశాస్త్రం ఉండే వాళ్ళు కనపడ్డారు, వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి నేను ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళని సంపాదించేశాడు పౌలు. కొన్ని చోట్లకి వెళ్ళాడు, ధర్మశాస్త్రం లేని వాళ్ళు కనపడ్డారు. అరే వీళ్ళకి లేదా? లేని వారికి ధర్మశాస్త్రం లేనివాడుగా కనపరుచుకొని వాళ్ళని సంపాదించేశాడు. చూడండి, నేను చెప్పడం కాదు, లిస్టే చాలా వివరంగా ఉంది కదా. 9వ అధ్యాయంలో ముందుకెళ్దాం. 19 వచ్చిన తర్వాత రాస్తాడు ఈ మాట. యూదులను యూదుల దగ్గరికి వెళ్ళాడు. నేను కూడా నిష్ట కలిగిన యూదుడని చెప్పాడు. యూదుల్ని సంపాదించాడు. తర్వాత ధర్మశాస్త్రము లోబడిన వారు ఉన్నారు, వాళ్ళకి లోబడిన వాడుగా కనబడి వాళ్ళని సంపాదించాడు. తర్వాత
ధర్మశాస్త్రముకు లోబడిన వాని వల్లే లోబడిన వారిని కాకపోయినను, చాలా వివరంగా చెప్పాడు. నేను ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు ఫుల్ఫిల్ చేశాడు కాబట్టి నేను దానికి లోబడిన వాడిని కాను. కొన్నిసార్లు మనం లోబడని వాళ్ళుగా లేకపోతే కనుక కాని వాళ్ళుగా ఉండి చాలా నీలుకొని ఉంటాం అనమాట. అట్లేం చేయాల్సిన పనిలా. ధర్మశాస్త్రానికి లోబడిన వాడు కాకపోయినా వాళ్ళని సంపాదించాడు. అసలు ఎంత ట్విస్ట్ ఉంది చూడండి ఆ మాటలో. ఆయన నచ్చడండి నాకు అసలు. అరే నచ్చకపోయినా పర్లేదు, సంపాదించి నీకు చేతనైతే. ధర్మశాస్త్రం ఉండే వాళ్ళు నచ్చరు పౌలుకి, అయినా పర్లేదు. ఏం చేశాడు? వాళ్ళని సంపాదించాడు. నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాడిని కాకపోయినా వాళ్ళని నేను సంపాదించుకున్నా. మళ్ళీ ఏమన్నాడు? దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడని కాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రములకు లోబడిన వాడిని. అక్కడ వివరం చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభు విషయమై ఎంత అవసరమో అంతే లోబడిన వాడిని, కాకపోయినా ప్రభువుని బట్టి లోబడిన వాడిని చెప్తా ఉన్నాడు. అయినా లేని వారిని సంపాదించుటకు లేని వారి వల్లే ఉన్నా, ఉన్నవారిని సంపాదించుకున్నాడు కాకపోయినా ఉన్నవాని వల్లే ఉన్నా. ఇంకేమన్నాడు? బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనుడనైనా ఏ విధము చేతనైనను కొందరు రక్షింపవలని అందరికీ అన్ని విధముల వాడనయ్యా. నువ్వు బలహీనుల్ని సంపాదించుకున్నాడు. ధర్మశాస్త్రం లోబడేవాడు కాకపోయినా లోబడిన వాడి వల్లే ఉండి సంపాదించాడు. యూదుని సంపాదించాడు. అన్యులనైతే లెక్కలేదు, అన్యుల్ని సంపాదించాడు. మొత్తంగా ఏం చేశాడు? ఎక్కువ మందిని సంపాదించాడు, అందరినీ సంపాదించుకున్నాడు. అందుకే ఎవరైనా చనిపోతే చావుకు వస్తే అబ్బా ఎంతమంది జనాలు వచ్చినారయ్యా పొలోమని, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఊరంతా జనాలే. వాళ్ళు ధన్యులు. ఎవరు? పోయినవారు. వాళ్ళందరినీ సంపాదించుకున్నారు కాబట్టే ఆ వార్త విని అందరు రాగలిగారు. ఒక మనిషి భూమి మీద ఎంతమంది మనుషులను సంపాదించుకున్నాడు ఎప్పుడు తెలుస్తుందంటే, ఈ లోక యాత్ర ముగిసినప్పుడు, చనిపోయినప్పుడు. ఆ వార్త విన్న తర్వాత ఫలానా వాళ్ళు దేవుని దగ్గరికి పోయినారు లేదా మహిమలోకి పోయినారు, చనిపోయినారని తెలిస్తే ఎక్కడున్న వాళ్ళందరూ మనం ఏమన్నా శరీర సంబంధంగా భక్తి శ్రేణులకి ఏమన్నా బంధువులమా? కాదు. ఆయనకు మనకు భౌతికంగా సంబంధమే లేదు. అదేదో ఉత్తర అయిపో, ఇదేదో దక్షిణ భారతదేశం అయిపో. చూసారా దేవుడు ఎవరిని ఎక్కడ ఎలా తీసుకొని వచ్చి ఆయన పని చేశాడో, సంఘాన్ని నిర్మాణం చేశాడో మనకెవరికి అర్థం కానటువంటి విషయాలు. సుమారు లెక్క 6 లక్షల పైబడి ఆయన చనిపోయినప్పుడు వచ్చారు అని పేపర్లో వాళ్ళు రాసిన దాన్ని బట్టి, మనకంటే ముందున్న పెద్దలు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైన విషయం. దైవజనులు దేవుని యొక్క వాక్యం చేత ఆత్మచేత నడిపించబడిన వారు దేవుని యొద్దకు వెళ్ళారనే సంగతి వింటే వస్తారు జనాలందరూ. వాళ్ళు సంపాదించబడిన వారు. మనుషులు సంపాదించుకోవాలి. ఏ మనిషి అయినా సరే కనీసం చచ్చిపోయే లోపల ఓ 10 మంది మనుషులైనా సంపాదించాలి. మనుషులకి అందరికి ఎక్కువేముంటుందంటే, ఎక్కువ ఏం ఆశ ఉంటుందంటే, చచ్చిపోయే లోపల ఒక పని చేయాలి బ్రదరు. ఏం చేయాలయ్యా? కనీసం 10 ఊర్లలోనన్నా, లేదంటే 10 ఇండ్లైనా, లేకపోతే కన్నా 10 లక్షలైనా, ఇంకా చెప్పాలంటే 10 కోట్లైనా ఇవి మాత్రం సంపాదించాలి. సంపాదించడం తప్పని చెప్పట్లేదు. కంటే ముఖ్యమైంది, ప్రాముఖ్యమైంది, ఇంకా విలువైంది, శక్తివంతమైంది ఏంటో తెలుసా? పోయే లోపల ఓ 10 మంది మనుషుల్ని లేదా 100 మంది మనుషుల్ని ప్రభు కొరకు సంపాదించుకొని వెళ్ళిపోవాలి. మనుషుల్ని సంపాదించుకోవాలి మనం, డబ్బుల్ని కాదు. క్రీస్తుని సంపాదించుకుంటే అది వివరం అంతా ఇది. పౌలు క్రీస్తునే సంపాదించుకున్నాడు. ఏం సంపాదించలా? ఇంకా ఫిలిప్పీలో సంఘాన్ని సంపాదించలా, డబ్బు అంతకంటే సంపాదించలా. ఎఫ్ఎస్సి సంఘంలో ఎక్కడన్నా ఆస్తులు ఉన్నట్లు ఎక్కడ నేను చదువుకోలేదు, నాకు అర్థం కూడా కాలేదు. ఎక్కడ ఏమీ సంపాదించినట్లు దాఖలాలు లేవు. పరిశుద్ధులు వారి పరిచర్యను, విశ్వాసాన్ని, సువార్తను, దేవుని మాటల్ని వీటినే సంపాదించుకున్నాడు. వాటి ద్వారా మనుషులు సంపాదించుకున్నాడు. అందుకే చెప్తున్నాడు క్రీస్తుని సంపాదించుకోవాలి మనమంతా. విశ్వాస యాత్రలో ముందుకెళ్తున్నాం. ప్రభువా నన్ను రక్షించినావు, ప్రభువా నువ్వు దాసుడిగా వచ్చినావు, రిక్తుడిగా వచ్చినావు చెప్తున్నా మాటలు బాగుంది. ఆయన సంపాదించావా? నీ ఆస్తి విలువెంత అంటే ఒకటే ఒక ముక్కలో చెప్పాలి, యేసే నా ఆస్తి. యేసు ప్రభు నేను సంపాదించుకున్న ఆయనే నా సంపాదన. ఈ మాట మన అనుభవం అయితే ఎంత బాగుంటుంది. పరీక్షించుకుందాం. ఏం సంపాదన వైపు నీ చేతులు లేదా ఏది సంపాదించాలని నీ కాళ్ళు పరిగెడుతున్నాయో. గేహాజీ చూసాం, తిమోతి విషయం ఆలోచించాం, పౌలు విషయం చూసాం. ఏం సంపాదిద్దాం, ఏం సంపాదించుకోవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆలోచిద్దాం. 2వ మాట చదువుకుందాం రండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం. క్రీస్తు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. 13వ వచనం అండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నా, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు గురి వద్దకే పరిగెత్తుచున్నాను. 13-14 కలిసి చదువుకోవాలి. చదివారు. ఒక మాటలో చెప్పాలంటే, వెనుక ఉన్నవి మరచి బహుమానం పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. మన క్రైస్తవ జీవితం పరుగు పందెం. అట్లని ఓహోని పరిగెత్తి మన జీవితం భౌతికంగా పరుగులాట్లాగే ఉంటుంది. ఆత్మానుసారంగా కూడా మన జీవితం ఒక పరుగు పందెం. ఈ పరుగుకి ఒక దినం బహుమానం పొందాలి అనంటే పరిగెత్తేవాడు ఎప్పుడైనా వెనక చూస్తే ముందుకు పరిగెత్తగలడా అనేది ప్రశ్న. రన్నింగ్ రేస్లో పరిగెత్తే వాళ్ళు, కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు ముందుకే చూపు పెట్టి పరిగెడతారా? అప్పుడప్పుడు వెనక్కి చూస్తారా? వెనక్కి చూస్తే ఎవడైనా గెలవగలడా? ముందు రాగలడా? మీకు తెలిసే ఉంటుంది బహుశా, జియోగ్రాఫికల్ ఛానల్స్లో ఈ జంతువుల్ని వేటాడేటప్పుడు పులులు, సింహాలు, జింక గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. సింహము కేవలం 40 కిలోమీటర్ల వేగంతోనే పరిగెడుతుంది. గంటకు 40 కిలోమీటర్లు పరిగెడుతుంది అది. ఇప్పుడు అది కనపడింది జింక సింహానికి. ఏం చేస్తుంది? పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. జింక కూడా చూస్తుంది, తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. రెండు పరుగు మొదలెడతాయి. ఒకటేమో 60 స్పీడు, ఒకటి 40 స్పీడ్. ఇప్పుడు ఈ పరుగు 40 స్పీడ్ కలిగింది ఎప్పటికైనా సరే 60 స్పీడ్కి వెళ్ళే జంతువు కానీ లేదా ఏదో వెహికల్ కానీ ఓవర్టేక్ చేయగలదా? ఎప్పుడైనా చేయలేదు. ఎప్పుడు చేయగలదు? ముందున్న దాని వేగం తగ్గినప్పుడు. జింకకు భయం ఎక్కువ. అప్పుడు ఏం చేస్తుంది అది? ఇప్పుడు 10 కిలోమీటర్ల గ్యాప్ ఉంది కదా, అంటే అంత వేగం గ్యాప్ ఉంది కాబట్టి పరిగెడుతూ ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఇటు వెనక్కి తిరిగి చూస్తుంది. పరిగెడతా కొందరు మళ్ళీ ఇటు వెనక్కి తిరిగి చూస్తుంది. ఈ 2 సార్లు వెనక్కి చూసే క్రమంలో 5 చొప్పున కిలోమీటర్ల వేగం తగ్గిపోయి కరెక్ట్గా సింహం వేగానికి తగ్గుతుంది జింక. అప్పుడు సింహం పట్టేసుకుంటుంది, జింకను చంపి తినేస్తుంది. ఈ పరుగును ఆపింది, ఆ వేగాన్ని ఆపింది ఏంటి? ఏమాపింది? భయంతో వెనక్కి చూసేటటువంటి ఆ లక్షణం వల్ల పట్టబడింది అది. కొన్నిసార్లు మనం వెనక్కి తిరిగి, అంటే వెనుకున్నవి మరచి, అంటే వెనుకటి సంగతుల్ని పదే చెప్పుకోవడం చాలా మంది అలవాటు. ఏం జరిగింది చెప్పండి అంటే గంటల తరబడి, రోజుల తరబడి చెప్తారు. అరే వెనుకున్నవి మరచాను అన్నాడు ప్రభు. ఎప్పటికప్పుడు నేనైతే అనుకుంటా ఒక్కొక్కసారి ఏ రోజుకి ఆ రోజు మర్చిపోవాలి అని. చాలా సంగతులు క్షేమాన్ని కలిగించేవైతే కొనసాగించాలి. బాధించి బాధ పెట్టి ఇతరుల్ని కష్టాల పాలు చేసే మాటలైతే ఎప్పటికప్పుడు వాటిని సమాధి చేసేయాలి. వాటిని అసలు ఆలోచించకూడదు. దాన్ని పాపముగా ఎంచాలి. దేవుడు పాపాన్ని సముద్ర అగాధంలో పూడ్చినట్టుగా బయటికి రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే వెనుక ఉన్నవి మరచి చాలా విషయాలు చెప్పండి. నేను గురి వద్దకు పరిగెడుతున్నా, నా గురి ఏసే, నేను పరిగెడుతూనే ఉంటా. పొరపాటును కూడా నా దృష్టిని వెనకకి నేను మరల్చను. మనందరికీ బాగా తెలుసు, ఆదికాండంలో సొదొమ గొమొర్రాలను దేవుడు దాని పాపం బహు ఘోరమైంది, నేను కాల్చేయాలనుకుంటున్నా, ఇక్కడ నుంచి పోండి, పారిపోండి అన్నాడు లోతు కుటుంబంతో. పోండి మీరు, కానీ ఏం చేయొద్దు. 19వ అధ్యాయం ఆదికాండం చదువుదాం రండి. అక్కడ ప్రభు ఒక మాట చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు? 13వ వచనంలో, మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయని గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను విషయాలని చెప్పినాక ఒక మాట చెప్తాడు. 17వ వచనం చదువుదాం. ఎంత బాగా చెప్పండి. నీ ప్రాణము దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక
చూస్తే వెనుకున్నవి మరచి, సొదొమ గొమొర్రా వెనుక యెహోవా పచ్చని తోట. ఒకప్పుడు లోతు యొక్క దృష్టిలో ఇది యెహోవా తోట అనుకున్నాడు, చాలా బాగుంది అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఒరే బాబు దృష్టి మరల్చకయ్యా, స్ట్రైట్ వెనక్కి అవసరంలా, వెనక్కి చూసావా అవుట్. చాలా సార్లు అంతే, వెనుకున్నవి మరచి. అది పతనమైన, గొప్పతనమైన, సాధించినదైనా, సాధించలేనిదైనా, ఫెయిల్ అయినా, పాస్ అయినా, అది ఏదైనా కానీ వెనుకున్న సంగతుల్ని నేను మర్చిపోవాలి. ప్రభు వలలో పాలు పొందేటప్పుడు ప్రభు ఒక మాట చెప్తాడు, దీనిని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడా? దీనిలోనిది మీరు చేయి వేయినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్న ప్రభువుని మర్చిపోతాం. ఇదిగో వెనకున్నవన్నీ మర్చిపోండి అన్న వాటిని పదే పదే తలుచుకొని బాధపడతాం. ఎంత జ్ఞానవంతులమో కదా మనం. దేవుడు మన ఉపాధ్యాయుడు లేదా టీచర్, మనమంతా బడిలో పిల్లలం అన్నమాట. దేవుని మందిరం ఒక బడి. రోజు ఆయన పాఠాలు చెప్తానే ఉంటాడు. వినేవాళ్ళు కొంతమంది, వినని వాళ్ళు కొంతమంది, పాస్ అయ్యే వాళ్ళు కొంతమంది, ఫెయిల్ అయిపోయే వాళ్ళు కొంతమంది, అసలు ఈ సిలబస్తో సంబంధం లేకుండా బడికే రాని వాళ్ళు కొంతమంది, వచ్చినా 0 మార్కులు పడే వాళ్ళు మరి కొంతమంది, రకరకాలైన వాళ్ళు అందరూ ఉంటాం మనలో. దేవుడు ఒక మాట చెప్పాడు, వెనుకున్నావు మర్చిపోవాలి. లేదు ప్రభువా, అట్లెట్లయితుంది? వెనుకున్నావు మర్చిపోవడం అంత ఈజీ కాదు, అవి గుర్తొస్తానే ఉంటాయి. మనం ఎక్కడ చెడిపోతున్నామంటే దేవుడు చెప్పిన మాటని, ప్రాథమికమైన విషయాల్ని చేయడంలో తప్పిపోతున్నాం. తద్వారా మనం పాడవుతున్నాం. వెనుక ఉన్న సంగతులను మర్చిపోండి, ముందున్న వాటి కోసం వేగిరపడండి. గురి యేసుప్రభువే, పరిగెత్తండి. లోతు భార్యకు ఒక ఆశ ఉంది. సొదొమ గొమొర్రా ఎంత బాగుంది, ఒక్కసారే వెనక్కి తిరిగి చూసి ఏమైంది? చదవండి, ఆ మాట కూడా చదువుదాం. చూడండి, ఇదిగో నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోము. వెనక్కి చూసావా, నువ్వు నశించిపోతావు లేదా చనిపోతావు. నీకు కష్టం ఉంది, నీకు నెక్స్ట్ ఇంకా నో మోర్ లైఫ్ చెప్పాడు దేవుడు. పరిగెడుతూ ఉన్నాడు లోతు. కానీ ఆయన భార్యకి మాత్రం ఒక ఆలోచన వచ్చింది, చూస్తే బాగుంటుంది. 26వ వచనం, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి నిర్జీవమాయను. జీవం లేనిది అయిపోయింది, చచ్చిపోయింది అంతే. చచ్చిపోయిన ఆ ఉప్పు రాయి చూసిన వాళ్ళు అక్కడికి టూరిస్టులు ఇప్పటికీ ఉందని చెప్తారు. ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. అంటే వెనుకకు చూడకు, వెనుక సంగతులు ఆలోచించకు, వెనుక సంగతుల్ని మర్చిపో చెప్పాడు. మరుపు రాలా, ఆమెకి ఇష్టం లేదు మర్చిపోవడం. చూడకుండా ముందుకే పరిగెత్తడం రాలా. ఒకసారన్నా చూద్దాం ఏమవుతుంది, ఆ ఆశ వచ్చింది లోపల. లోతు భార్య గురించి ఎక్కడ బైబిల్లో మంచి మాట రాసినట్టు మనం చదవం. చాలా కష్టమైనటువంటి విషయాలనే రాస్తాడు. చాలామంది భార్య లేదా భార్యలు దేవుడు వెనకవి మర్చిపో అంటే తలుచుకొని ఏడ్చే స్త్రీలు చాలామంది ఉంటారు. ఒకరికి చెప్పి గమ్మున ఉండిపోరు. ఒకటే విషయము 100 మందికి చెప్తే కానీ నిద్ర పట్టదు, అన్నం దిగదు, కడుపు నిండదు. చెప్పి ఏడుస్తూ ఉంటారు. వెనక సంగతులు మీకేం తెలుసులే మొదలెట్టారా. ఇంకా ఏం ఆశిస్తారు తెలుసా వాళ్ళు? వీళ్ళు ఏడుస్తూ చెప్తుంటే ఎదుటోళ్ళు కూడా ఏం కావాలి, వాళ్ళు కూడా ఏడవాలి. మళ్ళీ సంబరపడతారు, నేను చెప్తూ ఉంటే ఏడ్చారు పాపం వాళ్ళని. ఇలాంటి వాళ్ళం మనమంతా. వెనుకున్న సంగతులన్నీ చెప్పుకోవడము, బాధపడడం, ఏడ్చడం, ఎదుటి వాళ్ళ ఆదరణ కోరుకునేటటువంటి వెర్రి మనస్తత్వం చాలా సార్లు ఉంటుంది. దేవుడు అన్నాడు, వెనుకదే మర్చిపో, అసలు వెనుకున్నవి మరచి గురి యొద్దకు పరిగెత్తు. యేసు నీ గురి, పరిగెత్తు. వెనుక చాలా సంగతులు ఉన్నాయి, చెత్త వదిలేయి. దేవుడు ఎప్పుడు కూడా వెనక సంగతుల్ని మాట్లాడితే ఇష్టపడడు. అది తప్పైనా ఒప్పైనా ఎవరికి రావాల్సిన ఫలం, క్రియల ఫలమైనా, మాటల ఫలమైనా, ప్రవర్తన ఫలమైనా, ఏ ఫలమైనా ఎవరు చేసిన దాన్ని బట్టి వాళ్ళు పొందుతారు. అది నేనైనా నువ్వైనా మనం ఎవరమైనా. అంతేగాని మనం వెనుకటి సంగతులు మనం కూర్చొని ఆలోచిస్తే చివరికి వ్యక్తిగతంగా నేనో లేదా నువ్వో మనమే నాశనాన్ని లేదా నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. ఇక్కడ ఎవరు మినహాయింపేం కాదు. ప్రియులారా, వెనుకున్నవి మరచి ఒక మాట ప్రార్థన చేయి ప్రభుని, ప్రభువా వెనుకటి సంగతుల్ని మర్చిపోలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించు.
అందుకే మరుపు ఒక గొప్ప లక్షణం అని చెప్తారు కదా. అసలైనవి మర్చిపోతాము, పనికిరానివన్నీ గుర్తుపెట్టుకుంటాము. పనికొచ్చేవి గుర్తుపెట్టుకొని పనికిరానివన్నీ మర్చిపోతే ఎంత బాగుంటుంది. ఏది పనికొచ్చేది ఏది పనికిరాని తెలిస్తే కదా, అదొక పెద్ద సమస్య. మళ్ళీ ఈ రెండూ కష్టం. కాబట్టి పనికిరానివన్నీ దేవుడు వెనుకున్నా వదిలేయి, మర్చిపో, విడిచిపెట్టు, నీది పరుగు, పరిగెత్తు, వెనుకున్నవి మరచి. ఫిలిప్పీలు రాస్తూ పౌలు చెప్పాడు. రెండవది మనం పరీక్ష చేసుకుందాం. వెనుకున్న సంగతుల్ని మర్చిపోయినామా, మర్చిపోతున్నామా, లేదా పదే పదే గుర్తు చేస్తున్నామా, లేదా పదే పదే గుర్తు చేసి బాధ పెట్టి బాధపడుతున్నామా, లేదా వాటిని మన స్వనాశనానికి లేదా మనమే నష్టపోయేదానికి మనం వెనుక సంగతుల గురించి మాట్లాడుతున్నామా అనేది ఎవరికి వాళ్ళం మనం వ్యక్తిగతంగా పరీక్షించుకోవాల్సినటువంటి విషయం. రెండవది. మూడవది చదువుదాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. చాలండి. దానికంటే ముందు ఒక మాట చదువుదాం. 16వ వచనం కూడా చదువుదాం. ముందు అది చదవాలి. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే, ఇది రెండవదండి, క్షమించాలి, క్రమముగా నడుచుకుందాము. మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాం. క్రమం. రెండవది క్రమముగా నడుచుకోవడం. ఇది అన్ని విషయాల్లో రావాలి, కొన్నిట్లోనే కాదు. మనకున్నంత వెల్ డిసిప్లైన్, నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమించే, యేసు ప్రభు రక్తంలో కడగబడి పరలోక సంగతుల పట్ల, పరలోకానికి చేర్చే మార్గమైన జీవము గల దేవుని సంఘములో జరిగే పనుల పట్ల ఒక క్రమ పద్ధతి చాలా చాలా అవసరం. ఆ క్రమాన్ని అలాగే కొనసాగించాలి. ప్రతి వ్యక్తికి కొన్ని క్రమ పద్ధతులు ఉంటాయి. అలాగే జీవము గల దేవుని సంఘానికి కొన్ని క్రమ పద్ధతులు ఉన్నాయి. అందుకే దేవుని వాక్యంలో రాయబడిన సంగతులన్నీ కూడా క్రమంగా చూడండి, క్రమంగా మనం చదువుకుంటాం. అందుకే పెద్దవాళ్ళు మనకు నేర్పింది సామాన్యమైన విషయం. క్రమంగా ఏం చేయాలి? బైబిల్ చదవాలి. క్రమంగా ఉదయము, సాయంత్రము, కుదిరితే మధ్యాహ్నం కూడా ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి. లేదా సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యం ధ్యానించి చదువుకోవాలి. కుదిరితే సువార్త ఎవరికైనా చెప్పాలి. ఏదైనా సరే మనకు లభించిన దానిని బట్టి, అంటే ఇప్పటికి దేవుడు నీకేమిచ్చాడో, నీకేముందో దాన్ని బట్టే క్రమంగా నడుచుకోవాలి. ఈ క్రమం కొంత కాదులే, 90% దెబ్బతినేసింది ఇప్పుడు మన సహవాసంలో లేదా మన సంఘాల్లో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో ఇది విస్తరించింది. చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. సరే, 24:12, క్షమించండి. మత్తయి 24:12. అక్రమము విస్తరించుట చేత, విస్తరణ ఏం జరగాలి? క్రమముగా నడుచుకుందాం అంటే క్రమం విస్తరించాలి. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోయింది. ఒక విశ్వాసిలో ప్రేమ చల్లగా అయిపోయిందంటే కారణం వారిలో ఎక్కడో క్రమం దెబ్బతినింది, ఎక్కడో తెలియకుండా అక్రమం అనేది వచ్చేసింది. వచ్చేయడమే కాదు, వచ్చేసి అది విస్తరించింది. కాబట్టి మనలో ఉన్న ప్రేమలు చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం ప్రేమగా పలకరించుకొని కూడా పలకరించుకోం. చూడండి, యథార్థంగా మన హృదయానికి తెలుసు అది. ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోం మనం. అరే, సంవత్సరాలు గడిచే కొద్దీ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఎక్కువ కావాలి, కానీ మనలో దేవుని యొక్క ప్రేమ ఎక్కువ కావాలి, కానీ ఇది తగ్గిపోకూడదు. ఎక్కడో అందరము మనం ఏదో తెలియని లేదా దేవునికి ఇష్టం లేని క్రమాన్ని పాడు చేసేది ఒకటి విస్తరించింది మనలో. దానివల్ల మనం స్వచ్ఛంగా ప్రేమించలేకపోతూ ఉన్నాం. పదే పదే తప్పులు వెతుకుతూ ఉంటాం, లేదా పదే పదే పొరపాట్లన్నీ ఎత్తి చూపించే పని కట్టుకొని ఉంటాం. దానివల్ల ప్రేమ వృద్ధి చెందదు. ప్రేమ దోషములను కప్పును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదాల్ని దాచిపెడతాడు. తప్పుల్ని ఎత్తిపెట్టే పని మనకు అవసరంలా. నిజంగా ప్రేమించే గుణం మనకుంటే ఎదుటోళ్ళ తప్పులతో మనకేం పని? అంటే ఎదుటోళ్ళ తప్పుల్ని కప్పే అంత శక్తివంతమైన ప్రేమ మన దగ్గర లేదని అర్థం. ఇదిగా ఈ తప్పు చేసావు, నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు అని జడ్జిగా ఏమైనా దేవుడు మనల్ని నియమించనా? లేదే, ఒకటిగా నియమించాడు. ఏమని? ఆ తప్పుని కప్పే విస్తృతమైన ప్రేమను దేవుడు మన హృదయంలో పోశాడు. ఆ ప్రేమతో మనం కప్పగలిగితే చాలా బాగుంటుంది.
అందుకే అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోయింది. క్రమముగా నడుచుకోవాలి. క్రమంగా నడుచుకోవాలంటే మొట్టమొదట ప్రాముఖ్యమైంది మూలం ఏముండల్లా చెప్పండి, ఏముండల్లా? ప్రేమ ఉంటే చాలు, క్రమం వచ్చేస్తుంది. అక్రమంగా ఉన్నది కూడా ప్రేమ ఉందనుకోండి, క్రమం అయిపోతుంది. క్రమం అలా విస్తరించాలి. అందుకే ఇప్పుడు లభించిన దాన్ని బట్టే మనం క్రమంగా నడుచుకోవాలి. ఇస్సాకు పని చేశాడు. ఆదికాండంలో మాట చదువుదాం, 26వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయము 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. 12వ వచనం కూడా చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందు. క్రమం ఉందనుకోండి, ఏముంటది? ఈ సందర్భాన్ని, వాక్యాన్ని బట్టి ఏమర్థమైంది మనకు? క్రమం ఉంటే ఏముంటది? అభివృద్ధి ఉంటుంది, గొప్పతనం ఉంటుంది. ఇస్సాకు గొప్పవాడయ్యాడు, క్రమంగా చేసుకుంటూ వచ్చాడు. వ్యవసాయం ఒకసారి చేసి వదిలేలా, బాబు ఒకసారి తవ్వి వదిలేలా, గొడవకు వచ్చారు, వదిలేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మళ్ళీ ఇంకో బాబు తవ్వాడు. సో అలా ఎక్కడ వివాదం వచ్చిందా వదిలేశాడు. సమాధానాధిపతి అయిన దేవుడు నాకు తోడుగా ఉంటాడు, మా నాన్నకు వాగ్దానం చేశాడు, నేను వెళ్తానన్నాడు. విస్తారంగా వ్యవసాయాన్ని చేశాడు, 100 ఫలం పొందాడు, గొప్పవాడయ్యాడు. ఈ గొప్పవాడు అవడానికి కారణం ఏంటంటే క్రమక్రమంగా, స్టెప్ బై స్టెప్, అంటే క్రమ పద్ధతిలో దేవుడు చెప్పిన పనిని ఆ వ్యవసాయాన్ని చేసుకుంటూ వచ్చాడు. అభివృద్ధి కనపడింది. అంటే క్రమంలో మనకు లభించిన దానిని బట్టి క్రమంగా నడుచుకుందాం. బేతేలు సంఘం క్రమముగా ఉంటే అభివృద్ధి చెందుతుంది, నో డౌట్. దేవుని వాక్యంలో చెప్పబడిన సంగతి. ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. దేవుడు ఇచ్చిన పనిని, వ్యవసాయాన్ని 100 ఫలం పొందుతా వచ్చాడు. మనకు చాలా ఇష్టం 100 ఫలం పొందడం. 30, 60, 100 వాక్యం చాలాసార్లు చదువుకుంటాం. ఆ ఫలం రావాలంటే ఏం చేయాలి? క్రమంగా ఉండాలి. అభివృద్ధి జరగాలంటే అది క్రమ పద్ధతిలో జరగాలి. సంఘములో క్రమం ఉంటే అభివృద్ధి చెందుతాం. ఇంకో మాట కూడా చదువుదాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం. చివరి మాట చదువుదాం. సంవత్సరం వెంబడి సంవత్సరం గడవనీయుడి, పండుగలను క్రమముగా. ఎన్ని పండుగలు ఉంటాయి మనకి? ఎన్ని పండుగలు చెప్పండి? మనకు 2 పండుగలు అని అనుకుంటాం మనం. ఏది? గుడ్ ఫ్రైడే, క్రిస్మస్, ఇంకోటి కలుపుకుంటే న్యూ ఇయర్. 3 పండుగలు అన్నట్టు. ఇవేనా పండుగలు అంటే? అసలు ఎన్ని పండుగలు ఉన్నాయి? ఒక రకంగా చెప్పాలంటే మన సహవాసులు ఎప్పుడు చెప్తా ఉంటారు, ప్రతి ఆదివారం మనకు పండుగ అన్నట్టు ఉంటుంది. ఏడ్చే వాళ్ళకి మాత్రం అది పండుగ మాత్రం అనిపించదు, ఎప్పుడు పాపం ఏడుస్తూనే ఉంటారు కాబట్టి. పండుగలను క్రమంగా పండుగ అంటే ఏం లేదు, మీటింగ్స్. దేవుని యొక్క మందిరంలో జరగవలసినటువంటి పండుగ అంటే ఏం లేదు, దేవుని యొక్క ప్రజలందరూ కూడుకున్న సమయమే పండుగ అంటే. పండుగ అంటే పెద్ద అర్థమేం కాదు. దేవుని ప్రజలు ఆరాధించడానికైనా, స్తుతించడానికైనా, ప్రార్థించడానికైనా సందర్భానికి కూడుకున్నటువంటి ఆ సమయం, అదే గొప్ప పండుగగా భావిస్తాం. ఇవి క్రమంగా జరగాలి. అది సంఘ ప్రార్థన అయినా, ఉపవాస ప్రార్థన అయినా, మనం ఏ పేరు పెట్టుకున్నా, దేవుని ప్రజలు సంఘానికి కూడి వచ్చే ఆ సమయమే పండుగ. నలుగురు కలిస్తే లేదా 10 మంది కలిసి కూడే ఆ సమయం లేదా ఆ సందర్భం పండుగగా చెప్పచ్చు. అందుకే హోలీ కాన్వకేషన్స్, పండుగలు అవి, మహోత్సవాలు అని చెప్పేవాళ్ళు. అంటే పండుగ కంటే ఇంకా చాలా పెద్దది, కొన్ని వేల మంది కూడి వచ్చేటటువంటి సమయం. నాకైతే ఒక ఆశ ఉంటుంది, బాగా మళ్ళీ అలాంటి రోజుల్ని కనీసం ఒకసారైనా చూడొచ్చా మనం? చూడాలి, ఆ ఆశ ఉంది. కనీసం చనిపోయే లోపల ఒకసారైనా జరుగుతుందా? ఇది ప్రశ్న అన్నమాట. ఇలాంటి హోలీ కాన్వకేషన్స్ మనమే విజయవాడలోనో లేదా బేతేలే దానికి వేదిక అయితే ఎలా ఉంటుంది అందరూ ఒకసారి ఆలోచించండి. భారంగా నెత్తిని పెట్టుకొని ప్రార్థన చేద్దాం. నియామక పండుగలు లేదంటే ఏదైనా కానీ క్రమంగా జరగాలి. ఎక్కడో ఆగిపోయింది, మళ్ళా మొదలెట్టాల్సిందే. పండుగ క్రమంగా జరగాలి. అప్పుడెప్పుడో జరిగినా నాకు చాలా దుఃఖము, బాధ కలుగుతూ ఉంటుంది. పెద్ద వాళ్ళందరూ అప్పుడెప్పుడో జరిగినా మీకేం తెలుసు, పిల్లకాకులు మీరు అంటారు. నిజమే, పిల్లకాకులమే, మేము కాదని చెప్పడం లేదు. పిల్లకాకులు కూడా మీరేదో వేస్తారని ఆశపడతాయి కదా.
పెద్దవాళ్ళు చాలా సంతోషం, పాదసేవ కూడా చేయడానికి తగ్గించుకునేంత స్థితి ఉంది, కాదని చెప్పట్లేదు. అయితే రొట్టె ముక్క వేయాలి కదా, పైనుంచి పడాలి కదా. ఆ హోలీ కాన్వికేషన్స్లో దేవుడు, ఆత్మదేవుడు ఆకాశం నుండి దిగి మాట్లాడితే తరాలు, తండ్రులు, కొడుకులు, మనవళ్ళు వరుస బట్టి దేవునికి సమర్పించుకొని సేవ చేస్తున్న పరిస్థితులు అప్పుడు కనపడ్డాయి. ఆ పండుగ ఆగిపోయింది, ఆ క్రమం ఆగిపోయింది. అది ఇప్పుడు దాన్ని రివైవ్ చేసేవాళ్ళు లేరు. అది ఎక్కడో దారి తప్పిపోయింది. అది క్రమంగా జరగాల్సిందే. అందులో ఆత్మలకి క్షేమం, అందులో దేవుని యొక్క సేవకు పిలువబడే వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సిద్ధపరిచేవారు, సిద్ధపడేవారు, ఇతరులను సిద్ధపరచడానికి సిద్ధపడే వాళ్ళు చాలా మంది తయారవుతారు. ఎప్పుడు? ఆ పండుగలో. అలాంటి పండుగలు వీలైతే ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ జరగాలి. అది క్రమంగా జరగాలి. ఎక్కడ అవకాశం ఉంటే, ఎప్పుడు సమయం ఉంటే అప్పుడల్లా పండుగ జరగాల్సిందే దేవుని మందిరంలో. అప్పుడు ఆత్మలు రక్షించబడతాయి. ఇందాక చెప్పుకున్న అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? అప్పుడే జరుగుతుంది. అది క్రమంగా జరగాలి. దీని పట్ల ఆశ లేని ప్రజలుగా బతుకుతూ ఉన్నాం మనం. మన ఆశ వేరే వేరే వాటి మీద ఉంది. దేనికోసం వెంపర్లాడాలి? నేనైతే అది అనుకుంటా, చాలాసార్లు చెబుతూ ఉన్నా, ప్రభు ప్రేమను బట్టి ఎప్పటికైనా ఒకసారి చూడగలమా? కొన్ని వేల మందిని, 15,000 లేదా 20,000 మంది, సుమారుగా కుదిరితే 1,00,000 మందిని చూడగలిగేటటువంటి సమయం ఉంటుందా అని మనం ఎక్కడ చేస్తాం బ్రదర్? 5,000 జీతం వచ్చినప్పుడేమో చాలా సంతోషపడుతుంది, 1,00,000 జీతం వచ్చేటప్పుడేమో చాలా పనికిరాని ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఎటుపోతూ ఉన్నాం మనం? 2,000 జీతం వచ్చినప్పుడేమో 1,500 దేవునికి ఇస్తే, 2,00,000 జీతం వచ్చేటప్పుడు 20,000 దశంభాగం వేయటానికి 7 స్థాయి వేస్తాం. ఎటుపోతున్నాం మనం? అసలు చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం. పండుగ క్రమంగా జరగాలి. ఆగిపోయింది అక్కడ కదా, ఆగిపోయింది ఇక్కడ మొదలెడదాం. మళ్ళీ మొదలెట్టారనుకోండి, దేవుడు దాన్ని ఎలా తీసుకెళ్తాడో తెలీదు, ఎంతమందిని తీసుకొస్తాడో తెలీదు, మనకు అర్థం కాదు. చాలా చిన్నగా ఆలోచనలు వద్దు. ఆ ఆగిన దానిని, పండుగను తిరిగి మళ్ళీ పునర్నిర్మించాలి. అది క్రమంగా జరగాలి. అది డ్రాప్ అయిందంటే అర్థం ఏంటి? ఎక్కడో అక్రమం జరిగింది. చాలా సులభంగా మాట్లాడతాం దాన్ని. ఆగిపోయింది, ఎవరు చేస్తారు బ్రదర్ అని. నీకెందుకు ఇవ్వాలి రక్షణ దేవుడు? నీకోసం ఎందుకు ప్రాణం పెట్టాలి? ఎందుకు లేనివాడుగా రావాలి? ఎందుకు దాసుడవ్వాలి? ఆయన సంపాదించమని చెప్పాడు కదా. ఆయన సంపాదించాక ఆయన ద్వారా మనుషులు సంపాదించమన్నాడు కదా. ఇది సంపాదించాలంటే వేదిక ఏంటి? పండుగ. అది క్రమంగా జరగాలి. అది ఆగిపోయింది. పునర్నిర్మించవలసిన బాధ్యత నాది, నీది, మనందరిది, ప్రతి ఒక్కరిది. ఆత్మదేవుడు ఆయన రక్తం ద్వారా కార్చిన, ప్రశస్తమైన రక్తం ద్వారా కార్చిన రక్తంలో మనల్ని కడిగి సంఘముగా చేశాడు. దీని ద్వారా చాలా బలమైనటువంటి పనులు చేయాలనుకుంటున్నాడు. అలా జరగాలి అని అంటే ఈ సంఘం అంతా ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి ఈ ప్రపంచంలో. అలా చేసినప్పుడు చాలా మంది దేవుని వద్దకు వస్తారు, దేవుని యొక్క ప్రేమను పొందుతారు, ఆయన క్షమాపణ పొందుతారు, రక్షించబడతారు. సంఘానికి హద్దులేం లేవు. భూదిగంతాలు అని చెప్పాడు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో. యూదయ, సమరయ, గలిలయ కాదు బాబు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. బేతేలు ఇక్కడికే కాదు, భూదిగంతాల వరకు సాక్ష్యం. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తాడో, ఎవరు చూస్తారో, ఎవరిని ఎక్కడి నుంచి ఎక్కడికి విసిరేసి దేవుడు వాళ్ళని విస్తరింపజేస్తాడో మనకెవరికి తెలీదు. నేనైతే చాలా ఆశ్చర్యపోతూ ఉంటా. ఒకసారి దుఃఖం కూడా వస్తుంటుంది తలుచుకుంటూ ఉంటే. నేను ఎక్కడున్నాను ప్రభువా? నేను ఎవరిని? అసలు ఏ స్థితిలో ఉన్నవాడిని నువ్వు ఎలా తీసుకొని వచ్చావు? నా ఊహకు అందని ఆశ్చర్యకరమైన విషయం. వీళ్ళారా, ఆలోచిద్దాం. పండుగ క్రమంగా జరగనియండి. ఆగిపోయింది ఏదైనా సరే దాన్ని తిరిగి మొదలెట్టాలి. అది జరగాలి. అది జరిగే వరకు మన ప్రార్థన, మన శక్తి, మనకు దేవుడిచ్చింది అన్ని వేళలా. లాస్ట్ వీక్ చదువుకున్నాం మనం ఎపఫ్రా గురించి. ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. సంఘంలో క్షేమం కోసం చింతించేవాడు తిమోతి ఉన్నాడని చదువుకుంటూ వచ్చాం. మనము ఆ రకంగా ఆలోచిస్తే లేదు, ఖచ్చితంగా జరగాల్సిందే. సంఘానికి ఒక 5, 10 మంది వరుసగా అలా లేచారనుకోండి, ఆత్మీయ విషయాల్లో ఆసక్తి కలిగిన వాళ్ళు అలా అన్ని చోట్ల లేస్తూ రాగలిగారనుకోండి, అది తిరిగి పునర్నిర్మించడం కష్టమైన పనేమీ కాదు. మనలో ప్రభు ఉండి పని చేయడానికి మనం ఇష్టపడట్లేదు. అందుకే అలాంటి వాటి విషయం ఆలోచించలేకపోతూ ఉన్నాం. పెద్దలు, యవనస్తులు, రాబోయే తరం వారందరూ, నెక్స్ట్ మన తర్వాత వచ్చే తరానికి మనం ఒక సూచనగాను లేదా ఒక మహత్కార్యంగా ఒక మార్గంగా మనం ఉండాలి అంటే ఆగిపోవడంగా జరుగుతున్నవన్నీ
ఆగిపోయిన వాటన్నిటిని తిరిగి జరిగించటం, జరుగుతున్న వాటన్నిటిని కొనసాగించటం, చేతనైతే ప్రభు కృపనిస్తే ఇంకా కొత్తగా అదనంగా కొన్నిటిని మనం ప్రభు కోసం, ఆయన సంఘాన్ని విస్తరించడం కోసం చేయడంలో దేవుడు ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచిద్దాం. పండుగ క్రమంగా జరగనీయండి చెప్పాడు. 3వ మాట మనం చదువుకుందాం. కింద మాటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. మాదిరి అయి ఉన్న ప్రకారం మమ్మను పోలి నడుచుకోండి. మీకు మాదిరి మేమే. యేసు ప్రభు శిష్యులతో అన్నాడు యోహాను సువార్తలో, మీకు మాదిరి నేనే. పౌలు అన్నాడు ఫిలిప్పీ సంఘంతో, మీకు మాదిరి నేనే. మాదిరి అయిన వారు కావాలి. నెక్స్ట్ జనరేషన్కి మాదిరి అయిన వాళ్ళు కావాలి. మేము మీకు మాదిరి అని చెప్పగలిగాడు. పక్షి అంకుల్ కూడా ఒక దశలో మాదిరిగా ఉండండి అని చెప్పినట్లు పెద్దలు చెప్పంగా విన్న సంగతి. మనం ఎదుగుతూ ఎదుగుతూ మన వెనక వచ్చే తరానికి మోడల్గా లేదా మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలి. అది దేవుడు ఆశించేటటువంటి ఆత్మీయ ఎదుగుదలలో ఇది చాలా ప్రాముఖ్యమైంది. చాలా పెద్దవారు, చాలా విషయాల్లో మాదిరిగా ఉన్నవారు ఉన్నారు, లేనివారు ఉన్నారు, అటు ఇటు కాకుండా ఉండే వాళ్ళు ఉండొచ్చు. ప్రభువా, నీవు చూపిన మాదిరి, మోషే కానాడు చూపిన మాదిరి చొప్పున ప్రత్యక్ష గుడారాన్ని కట్టినట్టుగా మనమే దేవుని ఇల్లు. నిన్ను కొన్ని విషయాల్లో మాదిరిగా ఉంచాలని ఆశిస్తాడు ఆయన. ఆ మాదిరిని మనం తప్పిపోకూడదు. దేవుడు మాదిరిగా ఉండాలని మనల్ని కోరినప్పుడు మనం మోడల్గానే బ్రతకాలి. అందుకే పౌలు చెప్తా వచ్చాడు, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారినే గురిపెట్టి చూడండి. బలహీనుల్ని కాదు, భక్తిహీనుల్ని కాదు, తప్పులు చేసే వాళ్ళని కాదు, పొరపడే వాళ్ళని కాదు, మాదిరిగా ఉండే వాళ్ళని చూసి వాళ్ళని చూడండి, వాళ్ళని గురిపెట్టి చూడండి. చాలా చాలా వివరంగా చెప్పాడు. చాలా మంది ఉంటారు, కొంతమంది చూస్తే చాలా మోడల్గా ఉంటారు. వాళ్ళు మోడల్స్ అంటే అక్కడ టీవీల్లో అక్కడిక్కడ షోల్లో కనపడే వాళ్ళ గురించి కాదు నేను చెప్తుంది. మాదిరి, దేవుని సంఘములో దేవుని ప్రజలకు మాదిరి. వాళ్ళు కనపడరు, వాళ్ళ జీవన విధానమే ఒక గొప్ప మాదిరిగా ఉంటుంది. పౌలు యొక్క మాదిరి తిమోతికి చాలా గొప్పది. ఎపఫ్రాకు గొప్పది, తిమోతికి గొప్పది, తీతుకు గొప్పది, బర్నబాకు ఆయనతో పాటు కలిసి పనిచేసిన వారందరికీ కూడా మాదిరిని చూపిన వాడు. మనం ఉన్నాం, నువ్వు ఉన్నావు. నిన్ను చూసి 10 మంది నాకు మాదిరి ఈయనే చెప్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. దేవుని విషయాల్లో నువ్వు మాదిరిగా ఉన్నావా? మాదిరిగా ఉంటే చాలా సంతోషం. లేకపోతే ప్రభువా, ఇన్ని సంవత్సరాలు అయింది, నేనొక్కరికి కూడా మాదిరిగా ఉండలేకపోతున్నా. అసలు నేను నీ మాదిరిని చూసి నేర్చుకొని నీలాగా నేను అవ్వడానికి నేర్పించు. మనం ప్రభువులాగా అవ్వడానికి ప్రయత్నం చేస్తే మనల్ని చూసి ప్రభువులాగా మారేవాళ్ళు. అందుకే చెప్పాడు, మేము ప్రభువుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు చెప్పాడు ఫిలిప్పీ సంఘానికైనా కొరింథీ సంఘానికైనా, మనకు చెప్తూ ఉన్నాడు ఇప్పుడు మాదిరి. దేవుడు మనకు మాదిరి ఉంచిపోయినాడు. మనం ఆ మాదిరిని యేసు అంటే, అరే నువ్వు మీ నాన్న మాదిరే వాయిస్తావు కదరా గిటారు అంటారు కదా, అరే మీ నాన్నలాగే లేదా మీ నాన్న మాదిరే పాడతావు, లేకపోతే మీ నాన్న మాదిరే మీ నాన్న చేసినట్లే చేసినావని చెప్పి మెచ్చుకోలకైనా తిట్టడానికైనా రెండింటికి మీ నాన్నలాగే అని వాడతాం కదా, లేదా మీ తల్లిలాగే లేదా అమ్మలాగే అని వాడతాం కదా. ఎందుకు? వాళ్ళే మోడల్ కాబట్టి. విశ్వాసులకు మాదిరి తిమోతికి రాస్తూ చెప్పాడు, బాబు నువ్వు విశ్వాసులకు, ఒక మాట చదువుదాం దయచేసి రండి. తిమోతికి చెప్పినటువంటి మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం. మొదటి పత్రిక, ఎవరిని నేను తృణీకరింపనీయకుము, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు 5 విషయాలు చెప్పాడు. ప్రతి ఒక్కరం మనం ఇక్కడ విశ్వాసంలో మాదిరి, ప్రేమలో మాదిరి, పవిత్రతలో మాదిరి, ఏమండి ప్రవర్తనలో మాదిరి, మాటలో కూడా మాదిరిగా ఉండాలి. కొంతమంది చాలా చక్కగా మాట్లాడతారు, వాళ్ళని చూస్తే చాలా మృదువుగా మాట్లాడతారు, చాలా ఏమంటారు వినసొంపైన మాట ఉంటుంది. మాట కొంతమంది అరే ఇలా మాట్లాడడం నేర్చుకోవాలి, మంచి సాఫ్ట్ స్కిల్స్ ఉండొచ్చు. అలా మాట్లాడే వారిని చూసి మాటలో ఇలాగా నేను మాదిరి, వాళ్ళు మాదిరి అయిపోతారు. కొంతమంది ప్రవర్తన చాలా బాగుంటుంది, ప్రవర్తనలో మాదిరి కలిగిన వారుగా ఉండొచ్చు. తర్వాత పవిత్రత గురించి చాలా భయం ఉన్న వాళ్ళు, ఎప్పుడు పవిత్రత గురించి మాట్లాడే వాళ్ళు, యోసేపు లాగా పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవాలని యవ్వన కాలంలో అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లా విశ్వాసులకు అందరికీ ఎలా ఉండాలి అంటే నువ్వు మాదిరిగా ఉండు అని చెప్పాడు. పౌలు మాదిరిగా ఉన్నాడు, తిమోతి మాదిరిగా ఉన్నాడు.
మనం. ప్రియులారా, ఏమనుకోకండి, సంవత్సరాలు లెక్క కాదు, మన జీవితమే మాదిరి, అది కొలమానం. మనం ఎంతమందికి మాదిరిగా ఉన్నాం? మనల్ని చూసి వీళ్ళలాగా నేను ప్రభు కోసం బతికితే బాగుంటుంది అనే ఆలోచన వేరే వాళ్ళల్లో మన జీవన విధానం కల్పించగలిగితే మనం ధన్యులం. ఆ అన్నలాగా, లేదా అక్కలాగా, లేదంటే అంకుల్ ఆంటీ లాగా, లేకపోతే ఆ సేవకుని లాగా, లేకపోతే పలానా వ్యక్తి లాగా నేనుంటే ఎంత బాగుంటుంది. ఇది మాదిరి. 4వది మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 5వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. సమయం అయిపోతుంది, త్వరగా చదువుదాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. 4వది, మీ సహనం సకల జనులకు తెలియబడనీయుడి. సహనం అని ఫుట్ నోట్స్ కింద ఒక మాట ఉంది. 2వ మాట మృదుత్వము. మీ మృదుత్వము అందరికీ తెలియబడని. ఎముకలలో మ్యారో ఉంటుంది కదా, మజ్జ అంటాం, మ్యారో, మూలుగా అని కూడా అంటాం. మెత్తగా ఉంటుందా, గట్టిగా ఉంటుందా? చాలా మెత్తగా ఉంటుంది. చాలా శక్తివంతమైనటువంటి పార్ట్ మన బాడీలో. అక్కడే రక్త కణాలన్నీ ప్రొడక్ట్ జరిగేదంతా. అది గనక పాడైందనుకో మనిషి తొందరగా చచ్చిపోతాడు. దానిలో నుండినే ఎముక తయారవుతుంది, కఠినమైన ఎముక తయారవుతుంది. దానిలో నుంచినే ద్రవరూపంలో ఉండే రక్తము తయారవుతుంది. అంత మృదువైంది. విశ్వాసులు ఇంత మృదువుగా ఉండాలి. అవసరమైతే ఎముకలాగా గట్టిగా ఉండాలి ప్రభు కోసం. అవసరమైతే రక్తంలాగా ప్రవహించేటటువంటి ద్రవరూపంగాను ఉండగలగాలి. సకల జనులకు మీ సహనం తెలియబడనీయుడన అంటే అందరికీ, క్రైస్తవులైతే విశ్వాసులైతే మీ సహనం అంటే మీ మృదుత్వం అందరికీ తెలియాలి. చాలా బాధ, లేకపోతే ఒక రకమైన అవమానం, లేకపోతే సిగ్గు అనిపించేటటువంటి విషయం. ఇవాళ మన స్థితి ఎలా ఉందంటే, మన సహనం ఎవరికి తెలియట్లా. మన కోపతాపాలు, మన కొట్లాటలు, మన కలహాలు, మన గొడవలు, ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకి కోర్టు గొడవలు, ఇవన్నీ తెలిసిపోయినాయి అందరికీ. ఒకప్పుడు ఇవన్నీ ఏమి ఉండేవి కాదు, ఇప్పుడు ఇవన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు సహనం ఎక్కడికి పోయింది? సహనమా నువ్వెక్కడంటే మీరెవరు నన్ను పిలవడానికి అంటుంది. యోబు సహనమును గురించి మీరు యాకోబు పత్రికలో చదువుతాం. యోబు సహనమును గురించి మీరు వింటిరి కదా, ఎంత సహించాడు ఆయన. ఉన్నవన్నీ పాయ, భార్య కూడా తిట్టా, జబ్బు వచ్చా, కుక్కలు వచ్చి కురుపును నాకేంత హీనమైనటువంటి స్థితి, చిల్ల పెంకుతో గోక్కుంటున్నటువంటి ఈ హీనమైన స్థితి. దేవుడిని ఎక్కడ దూషించలేదని రాయబడినట్టు దేవుడిచ్చాడు, తీసుకున్నాడు, మొత్తం సహించినాడు. ప్రకటన గ్రంథంలో చదువుతాం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదాం. మనమేం ఏలే పరిస్థితి మనం తెచ్చుకోము. మన సహనాన్ని దేవుని ఎదుట ప్రదర్శించే వారంగా ఉండం. చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రియులారా, మీ సహనం ఎంత? ఒకటే అంటారు, ఎంతకాలం సహించాలి బ్రదర్? మీరు చెప్తారులే కానీ మా వల్ల అవదు. ప్రభు వచ్చేదాకా లేదా మనం చచ్చిపోయేదాకా సహించాల్సిందే. కొన్నిసార్లు మీ ఆయనే నువ్వు సహించడం కష్టంగా ఉంటుంది నీకు. మీ ఆవిడ్ని సహించడం కష్టంగానే ఉండొచ్చు నీకు. ఇంకా అత్తను సహించడం అంటే చాలా కష్టం. ఇంకా మామను, లేకపోతే కన్నా బంధువులు, అన్నదం, అయ్యి బాబోయ్, కొన్నిసార్లు అన్నదమ్ములు సహించాలంటే కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్నన్నా చెప్పండి, వాణ్ణి మాత్రం నేను సహించేదే లేదు బ్రదర్ అంటారు. మరి ఈ సహనం ఎందుకు? మీ సహనం అందరికీ తెలియబడని. అసలు ఫస్ట్ మీ ఇంట్లో మీ అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య నీ సహనం ఏంటో తెలియబడని, మన సంఘంలో తెలియబడని, మన సకల జనాలందరికీ తెలియబడని చెప్పాడు కదా. అంటే ప్రమోట్ చేస్తా వచ్చాడు. వీళ్ళకి సహనమే ఉండదన్న, అసలు కష్టం వీళ్ళతో. అంటే మృదువుగానే ఉండరు. ప్రియులారా, దేవుడు ఆశించింది కఠినత్వం కాదు, మృదుత్వం, సహనం. అందరికీ తెలియబడని అన్నారు. ఉంటే కదా తెలియబడేది. అప్పుడు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఏదన్నా విలువైన వస్తువో లేదంటే విలువైన మనిషో, ఏదన్నా జబ్బు బాగా కాకపోతే పల్లెటూరులో ఏదన్నా పలానా ఊర్లో మందు పోస్తారంటని తెలిస్తే ఆ చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయేది. సకల జనులకు ఆ మందు పోసే వ్యక్తి తెలిసిపోయేవాడు. ఎందుకంటే చాలా మంది చచ్చిపోయేవాళ్ళు, అక్కడికి వెళ్ళి మందు పోయించుకొని వచ్చి బాగుపడే వాళ్ళు, చచ్చిపోకుండా బతికేవాళ్ళు. అట్లా తెలిసిపోయేది అందరికీ కూడా. అలాగే సహనం కూడా అంతే. ఒక్కరికి ఉంటే చాలు, మొత్తం అందరికి తెలిసిపోతుంది. మొత్తం అందరికీ తెలిసిపోతుంది. సహించేవారు కావాలి దేవుని కోసం. 4వది పరీక్షించుకుందాం, మీ సహనం సకల జనులకు తెలియబడాలి. 5వది మనం చదువుదాం. 4వ అధ్యాయం 6వ వచనంలోనే ఉంది, దేనిని గూర్చి చింతపడకుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 చదువుతాం, మీ చింత యావత్తు నా మీద వేయండి,
ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి అని. తినడము, తాగడము, ధరించుకుందాం, బతుకుదాం, దాని గురించి మీరు ఎప్పుడు ఆలోచించదు, చింతించదు. చాలా మాటలు చెప్పాడు సువార్తల్లో కూడా ప్రభు. చింత, నువ్వే చింతించుకుంటే నీకు యేసుప్రభు ఎందుకు? చింతలన్నీ తీర్చేవాడు యేసుప్రభు వారు. చింతిస్తే నువ్వు నెత్తినేసుకుంటే అర్ధరహితం జీవితం. యేసుప్రభు వారు, నువ్వే చింతాక్రాంతుడు అయ్యావు కదా, నా చింత అంతా మీరు తీసుకున్నారు, నిన్ను ఆరాధించాను, అయితే మళ్ళీ నాకెందుకు ఈ చింత నేను వేసుకోవడం నెత్తినా? దేని గురించి చింతపడకూడదు. ఏమన్నా అయిపోయి చింతపడద్దు. ఎట్లా బండి మీద పడుతుంది, ఇక చింతపడకు వామ్మో అని భయపడకపోతే ఎలాగంటే అప్పుడు కూడా చింతపడని అవసరంలా. ఒక అద్భుతమైన దృశ్యం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో చదువుతాం కదా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను వేసేస్తారు అగ్నిలో. ముందు ఒక సంభాషణ జరుగుతుంది. వాళ్ళు ఒకే మాట అంటారు, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు. అర్రే ఏమి ధైర్యం అది! మండుతున్న అగ్నిగుండం ఒకవైపు, ఎత్తేసేస్తామని పక్కన ఉన్న వాళ్ళు మరొక వైపు. ఇలాంటి వాళ్ళకి చింత రాకుండా ఉంటుందా? ఒకసారి ఊహించుకో. నిన్నే అక్కడ పెట్టాము, ఏమొస్తుంది నీకు? నాకు ఒకదానికే కాదు బ్రదరు, మొత్తం సమాజానికి అంతా చింత అంటించగలను నేను. చింతకర్ర ఎవరన్నా మీకు పెద్దోళ్ళు తెలిసే ఉంటుంది. అన్ని కర్రల్లోకెల్లా చింతకర్ర చాలా ఎక్కువసేపు మండుతుంది, బాగా మండుతుంది అన్నమాట. ఆ ఆకు కూడా అంతే, అన్ని ఆకుల్లోకెల్లా పులుపు కూడా ఎక్కువ ఉంటుంది చింతకు. ఈ రకమైనటువంటి లక్షణాలు మనం కలిగి ఉంటాం. ఎక్కువసేపు ఆ చింతని, బాధని కొనసాగించుకునే వాళ్ళంగానే ఉంటాం. దేని గురించి చింతపడద్దు దేవుడు చెప్పింది. పడ్డారా ఆయన మాటను మీరినట్లు. చింతపడకుండా అసలు కానీ కష్టం, చింతపడే అవకాశమే ఇవ్వము దానికి. ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు లాగా ఉండగలిగినాం అనుకోండి, ఎంత గొప్ప ధైర్యం! వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్పారు ఆ మాట. చావు ముందు పిలుస్తుంది, అగ్నిగుండం తోసేదే ఇంకా ఆలస్యం. అరే నీకు జవాబు చెప్పాలన్న చింత మాకు లేదని అన్నారు. ఏం ధైర్యం కదా! ఎప్పుడు వస్తుంది ఇది మనకు? ఇన్నేళ్ళు చెప్పినా ఇట్లాంటి ధైర్యం రాదు. ఏమన్నా కానీ మీకు జవాబు చెప్పాలన్న చింత మాకు లేదు. ఇది చింతించకపోవడం అంటే. 6వదా 5వ చదివాం, 6వ చదువుదాం, చాలా ప్రాముఖ్యమైంది ఈ మాట చదువుదాం. 4వ అధ్యాయం 12వ వచనం. 11 నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు. చాలా లిస్ట్ చెప్పాడు, టైం అయిపోయింది, చాలా స్పీడ్గా చెప్తా చూడండి. ప్రతి విషయంలో నేను అన్ని నేర్చుకుని ఉన్నా. ఏమి? సంపన్న స్థితిలో ఉన్నా, బాగా అసలు ఎంత సంపన్నుడు, నన్ను మించిన సంపన్నుడు లేడు. అప్పుడు చాలా తృప్తిగా ఉన్నా. దెబ్బకు ఏం లేని సున్నా అయిపోయినా, అప్పుడేవో ఓహో అని సంతోషపడ్డా. ఇప్పుడు సున్నా అయినందుకు చింతించి దుఃఖపడుతున్నాను అనుకుంటున్నారా? నెవర్. ఏం లేదు అసలు, దీన స్థితికి వచ్చిన ఆ సంపన్న స్థితిని, దీన స్థితిని సమానం చేయగలిగిన ఒకటి నా దగ్గర ఉంది. ఏంటది? సంతృప్తి నా జీవితంలో. అందుకే మొదట మా ప్రభు యేసు నీవే మా సర్వంలో బ్యూటిఫుల్ చరణం ఒకటి ఉంది కదా, సంతృప్తి నీ మందిరమున కలదు. ఎక్కడుంటుంది సంతృప్తి? దేవుని మందిరంలో, దేవుని వాక్యంలో, ఆయన మాటల్లో ఉంటుంది. ఆయన సంతృప్తి దేవుని మందిరంలో, ఆయన వాక్యంలో ఉంది. ఇంకెక్కడ సంతృప్తి ఉండదు. నాకేముందో దాన్ని బట్టి నేను సంతృప్తిగా ఉన్నా. సంపన్న స్థిత సంతృప్తే, ఏమీ లేని స్థిత సంతృప్తే. ఇంక 2 మాటలు చెప్తాడు. బాగా తిన్నా, ఇష్టం వచ్చిన అన్నం, కడుపు నిండుగా ఉంది, అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది. చల్లగా వేసిన తర్వాత ఏమొస్తుంది మనకు? ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. బా ఎంత బాగుంది బ్రదరో అనుకుంటాం కదా. 3-4 గంటల తర్వాత, లేదు 10 గంటలు అయిన తర్వాత కడుపు మండుతుంది. ఏమంటాం దాన్ని? ఆకలి అంటాము. అప్పుడేవో మంచి బిర్యానీలో లేదంటే మంచి బువ్వ తింటాం కదా, హాయిగా ఉంది. అప్పుడు కలిగిన సంతృప్తి. కడుపు మండినప్పుడు కూడా నీకేముండాలని దేవుడు చెప్తున్నాడంటే సంతృప్తే. ఆకలి కొని ఉండుటలో నేను సంతృప్తిగా ఉన్నా. అరే బాగా కడుపు నిండినప్పుడు సంతృప్తిగా ఉన్నా, కడుపు మండినా సంతృప్తిగానే ఉంటా. ఇది క్రైస్తవ జీవితం అంటే. మనం ఎట్లుంటాం? నిండినప్పుడు సంతోషం, ఎండినప్పుడు దుఃఖం. ఈ 2 బ్యాలెన్స్ చేసేది సంతృప్తి. అందుకే ఎప్పుడు ఇది ఉంటే చాలు మనకు. ఏమున్నా లేకపోయినా సంతృప్తిగా ఉంటే చాలు బ్రదర్. కొంతమంది అనుభవం ఇది. ఇంకొంతమంది అన్నీ కావాలి, సంతోషం, అన్నీ పోవాలి, ఏడుపే. ఈ 2 వద్దు, సమంగా ఉండాలి. సొలొమోన్ చెప్పాడు. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఎక్కువైతే అహం వస్తుందేమో, తక్కువైతే దొంగనైతానేమో. ఏమీ వద్దు, సమంగా ఉంచు చాలు మన జీవితానికి. సంతృప్తిగా ఉంది, ఆకలిగా ఉంది, అప్పుడు సంతృప్తే. కడుపు మండింది,
సంతృప్తే. నిండిపోయింది, బాగా తిన్నా కడుపు నిండా, అప్పుడు కూడా సంతృప్తే. అట్లా చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకేమాట చెప్పాడు చూడండి, లేమిలో ఇప్పుడు సమృద్ధి కలిగి ఉండుట, సమృద్ధిగా ఉన్నాయన్నీ నాకు, అప్పుడు సంతృప్తే. లేమి ఏమీ లేవు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్పాడు. కాపరి అయి ఉంటే కనుక ఆయన మనకు ఏమీ లేమి ఉండదు, అంటే కొరత కొదువ అనే వాటికి అవకాశమే లేదు. ఆయన సంపాదించుకున్నాం, విన్నాం కదా, క్రీస్తును సంపాదించుకుంటే లేమికి చోటెక్కడా? లేమిలో సంతృప్తి. ఎలా ఉంది మన జీవితం? ఏ విషయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఎక్కడున్నా, ఎవరున్నా లేకపోయినా ఒకటే, ప్రభువా నేను సంతృప్తి, పౌలు అన్నాడు, నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. చూడండి, నేర్చుకొని ఉన్నాను. ఆల్రెడీ ఐ లెర్న్డ్, నేర్చుకుంటున్నా. సిలబస్ పెద్దది కదా, నేర్చుకోవాలి, చదవాలి చాలా, ఏం లేదు. అప్పటికి నేర్చుకొని ఉన్నాను అంటే ఆల్రెడీ హీ లెర్న్డ్, అంటే నేర్చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కడైనా ఉండు, ఎలాగన్నా ఉండు, దేవుని బట్టి సంతృప్తిగా బ్రతకడం. ఏం అందుకే ఎప్పుడు ఏం లేకుండా వచ్చాం, ఏం లేకుండా పోతాం కదా, అందులో ఉండే సంతృప్తి దేనిలోనూ ఉండదు. మిగతా వ్యామోహం పెంచుకున్నామా, అది కావాలి ఇది కావాలని అనుకున్నామా, ఇంక అక్కడతో మొదలవుతుంది బాధ, చింత, దుఃఖం అంతా. ప్రభువును వదిలేస్తాం, అది చాలా కష్టం. సమయం అయిపోయింది, చివరిది 7వది, ఆ చదువు నేను ముగిస్తా, దయచేసి రండి. చివరి మాట, 4వ అధ్యాయం 21వ వచనం. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. ఇంటికి వెళ్ళాక రోమాపత్రిక 16వ అధ్యాయంలో పౌలు చాలా వివరంగా రోమా సంఘంలో ఉండే వాళ్ళందరికీ పేర్లు రాస్తూ వరుసగా వందనాలు చెప్తాడు. గాయను గురించి ఒక మాట చెప్తాడు. ఏమనంటే, నాకు చాలా ఇష్టం, ఆ ఒక్కటి మాత్రం చదువుదాం దయచేసి రండి. రోమాపత్రిక 16వ అధ్యాయం, అందరికీ వందనాలు చెప్పడం. గాయను గురించి చెప్పిన మాట చూడండి, 23వ వచనం. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు అందరూ ఎవరికెవరు వందనాలు చెప్పే విషయం అంతా చాప్టర్లో ఉంటుంది. అది విషయం, పేర్లతో సహా ఎవరెవరు వందనాలు చెప్పారు, ఆ విషయాలన్నీ ప్రతి ఒక్కరికి అందుకే మనకు నేర్పించింది. అయిపోయిన వెంటనే వందనాలన్నా, లేదంటే వందనాలక్క సహోదరి లేదా సహోదరుడా, లేకపోతే ఎందరం ఇంగ్లీష్ వాళ్ళం కాబట్టి మనము ప్రైజ్ ద లార్డ్ చెప్పుకోవడం మనకు అలవాటు. ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పండి, మొహం చాటేయకండి. ఇది ప్రభు చెప్పినటువంటి మాట పౌలు ద్వారా ఫిలిప్పీ సంఘానికి. ఇప్పుడు మనకు చెప్తున్న మాట కూడా అదే, ప్రతి పరిశుద్ధునికి వందనములు చెప్పండి. ఇది మనకు నేర్పించింది. మనకేమి హృదయంలో కల్మషము, ద్వేషము, కోపాలు ఇవేమి ఉండనవసరంలా. వాటన్నిటిని ప్రభు ప్రేమ చేత కొట్టేసుకొని అన్ని ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ప్రేమతో ప్రతి ఒక్కరికి మనం చేతులెత్తి, ఇంకా చాలా వివరంగా వాక్యాలు రాశాడు. కొన్ని మాటలు తిమోతికి కానీ, తెస్సలోనిక కానీ, తీతుకు రాస్తూ మీరు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనాలు చెప్పండి అని చెప్పాడు. అంత గొప్ప ప్రేమను పొందినవాడు, నేర్పినవాడు పౌలు. అలాంటి ప్రేమతో ఒకరికొకరు వందనాలు చెప్పాల్సిన విషయం మనం నేర్చుకోవాలి. ఇది చిన్నదిగా అనిపించిన చాలా ప్రాముఖ్యమైంది. కొంతమంది మన సంఘంలోనే లేదా బయట ఎక్కడైనా కానీ ఒకరికొకరు మోహాలు చూసుకోరు, ఒకరికొకరు వందనం కూడా చెప్పుకోరు. చాలా గొప్ప సంగతి. వాళ్ళని చూసి చాలా గొప్ప మాదిరి నేర్చుకుంటారు అనుకుంటారు జనాలు. చాలా ఆలోచించాలి. తీవ్రమైనటువంటి విషయం. మీకెందుకు అన్న మీకు వందనమే చెప్పడే? ఏమో అసలు అక్క మీ మొహమే చూడదే, ఏమో నీ మొహం ఎప్పుడన్నా చూసిందే కదా అని చెప్పుకుంటారు కదా. అదిగా చెప్పింది ప్రభు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, హృదయపూర్వకంగా చెప్పండి వందనాలండి, లేకపోతే వందనాలు అన్నగారు, లేకపోతే అక్క లేదా చెల్లి, తమ్ముడు. దేవుడు చెప్పింది నేర్పించింది కదా. పరీక్షించుకుందాం, మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని యోగ్యంగా ఈ బలలో పాలు పొందుదాం. క్రీస్తును సంపాదించుకోవాలి, వేటిని సంపాదిస్తున్నామో ఆలోచిద్దాం. రెండోది మనం చదువుకుంటూ వచ్చాం, క్రమంగా నడుచుకోవాలి, క్రమంగా వర్ధిల్లాలి, క్రమంగా అభివృద్ధి చెందాలి, క్రమంగా పండుగను చేయాలని చదివాము. క్రమం ఏమైంది? మూడో చదివా, మాదిరి అయి ఉన్న ప్రకారం మనం మాదిరిగా ఉండాలని హెచ్చరించబడ్డాం. మాదిరి. నాలుగోది మనం చదివాం, సహనం సకల జనులకు తెలియబడనీయండి, దేని గురించి చింతపడద్దు. తర్వాత సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నా. అది తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, సంతోషమైనా దుఃఖమైనా, లేకపోతే సమృద్ధి అయినా లేమి అయినా అన్నిట్లో సంతృప్తి. చివరిగా ప్రతి పరిశుద్ధునికి వందనం చెప్పడం వారికి నేర్పినట్టుగా ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి విషయం. మనల్ని మనమే పరీక్షించుకుందాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28లో మనము పరీక్షించుకొని బలలో పాలు పొందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.